తెలంగాణలో చేయూత పెన్షన్లు తీసుకునే వారికి గుడ్ న్యూస్. ఇక నుంచి పెన్షన్లు తీసుకునే సమయంలో ఇబ్బందులు ఉండవు. జూలై 29 నుండి ముఖ గుర్తింపు విధానం ద్వారా చేయూత పెన్షన్లు పంపిణీ చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఈ వినూత్న పద్ధతి ద్వారా 44 లక్షల మంది లబ్ధిదారులకు పారదర్శకంగా పెన్షన్లు అందజేయడం ప్రభుత్వ లక్ష్యమని అధికారులు తెలిపారు. ప్రస్తుతం అమలులో ఉన్న బయోమెట్రిక్ విధానంలో కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా చాలా మంది వృద్ధుల వేలి ముద్రలు అదృశ్యం కావడంతో వారికి పెన్షన్లు అందడం లేదు. కొంతమంది పెన్షనర్ల నిధులను ఇతరులు మోసపూరితంగా కాజేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం టీజీ ఆన్లైన్ సంస్థ సాంకేతిక సహకారంతో ముఖ గుర్తింపు విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. మొదటి దశలో పోస్టాఫీసుల ద్వారా పెన్షన్లు పొందుతున్న 23 లక్షల మందికి మాత్రమే ఈ విధానం వర్తిస్తుంది. నగరాలు, పట్టణాల్లోని బ్యాంకు ఖాతాల ద్వారా పెన్షన్లు పొందుతున్న 21 లక్షల మంది ప్రస్తుత విధానమే కొనసాగుతోంది. ఈ కొత్త విధానం కోసం ప్రత్యేకంగా ఒక యాప్ రూపొందించారు. పోస్ట్ మార్టర్లు, పోస్ట్ మాస్టర్లు, పంచాయతీ కార్యదర్శులు, బిల్ కలెక్టర్లకు ఈ యాప్ ఉపయోగించడంపై ఇప్పటికే ట్రైనింగ్ ఇచ్చారు. సుమారు 13 కోట్ల రూపాయలతో 6,000 మంది పోస్ట్ మ్యాన్లు, పోస్ట్ మాస్టర్లకు కొత్త స్మార్ట్ ఫోన్ల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చారు. రాష్ట్ర స్థాయి అధికారులకు ఇప్పటికీ శిక్షణ పూర్తి కాగా నేడు పోస్టల్ సిబ్బంది, గ్రామ కార్యదర్శులకు శిక్షణ ఇస్తారు. అనంతరం వారు యాప్ డౌన్లోడ్ చేసుకుంటారు. సోమవారం పెన్షన్లకు అవసరమైన నిధులను ప్రభుత్వం విడుదల చేస్తోంది. మంగళవారం నుంచి ఈ కొత్త విధానాన్ని ప్రారంభించాలని అన్ని జిల్లాలకు ఆదేశాలు జారీ చేశారు. లబ్ధిదారులు పోస్టాఫీస్కి వెళ్లినప్పుడు వారి ఫోటో తీసి ఆధార్లో ఉన్న ఫోటోతో సరిపోల్చి యాప్లో అప్లోడ్ చేస్తారు. ఆ తర్వాత వారికి పెన్షన్ చెల్లిస్తారు. ఒకవేళ ఎవరైనా ఫోటోలు తీయలేని పరిస్థితిలో ఉంటే వారికి బయోమెట్రిక్ విధానం ద్వారా పెన్షన్ ఇస్తారు. ముఖ గుర్తింపు, బయోమెట్రిక్ రెండు పరిచయన సందర్భాల్లో గ్రామ కార్యదర్శులు వేలిముద్రలు వేసి పెన్షన్ ఇప్పించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ కొత్త విధానం వల్ల పెన్షన్ పంపిణీలో మరింత పారదర్శకత, జవాబుదారీతనం వస్తుందని ప్రభుత్వం ఆశిస్తోంది.